ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించినటువంటి అభిజిత్ మీద ఏదైతే వార్తలు వస్తున్నాయో అతన్ని బెదిరించారని, చంపుతామని బెదిరించారని, మీరు చేరితే బీజేపీలో చేరాలా లేకపోతే మీకు భవిష్యత్తు ఉండదనేటువంటి బెదిరింపులు వస్తున్నాయి కదా. ఇది ఖచ్చితంగా చాలా దుర్మార్గమైనటువంటిది, ఒక రౌడీలు చేసేటటువంటి ఒక పని తప్పించి సభ్య సమాజం మానవ మాత్రలో దీన్ని ఏమాత్రం కూడా ఒప్పుకోవడం. వాక్ స్వతంత్రం మన భారతదేశంలో ఉంది, సభలు పెట్టుకునే స్వతంత్రం ఉంది, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా అన్యాయాలకు వ్యతిరేకంగా, అక్రమాలకు వ్యతిరేకంగా యువత కనుక నిలబడితే దాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సింది పోయి మనం ఈ విధంగా అవుతుందో వాళ్ళని బెదిరింపులకు గురి చేయడం ఎంత మాత్రం సరైన పద్ధతి కాదు. ఇది ఈ బెదిరించేటటువంటి విధానం చాలా రోజుల నుంచి కొనసాగుతున్నది. మహారాష్ట్రలో ఇంతకు అజిత్ పవార్ ఉంది, ఆయన మీద ఈడీ కేసులు, సిబిఐ కేసులు అయిపోయిన తర్వాత ఆయన లొంగ తీసుకొని వాళ్ళ కేంద్రంతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని మార్చడం అనేది జరిగింది. ఇవాళ అతడు కొన్ని విషయాలను బయట పెడతాడు అటువంటి ఉద్దేశంతో ఆ విధంగా యాక్సిడెంట్లో అతన్ని చంపారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు వాక్ స్వతంత్రం ఉన్నది కాబట్టి అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా నిలబడేటటువంటి వాళ్ళ మీద ఎక్కడ దాడి చేస్తామని ఎవరు బెదిరించినా కూడా ప్రభుత్వానికి ఏమాత్రం సిన్సియారిటీ ఉన్నా వెంటనే అట్లా బెదిరించినటువంటి వాళ్ళు అరెస్టులు చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్లకు తగినటువంటి రక్షణ కూడా కల్పించాల్సిన, రేపు తెల్లారి అభిజిత్ ఏది జరిగినా కేంద్ర మంత్రులు బాధ్యులు అవుతారు, హోంశాఖ మంత్రి బాధ్యులు అవుతారు, సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యులు అవుతారు. ఇది భారతదేశంలో ఒక పెద్ద యువతరం తిరుగుబాటుకు దారి తీసే ప్రమాదం అనేది ఉంటుంది. వాళ్ళు శాంతి పద్ధతులు కూడా రేపు తెల్లారి మీ కంట్రోల్ లోపల ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యొద్దని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అట్లా ఏ క్యాడర్ అయినా, అది బీజేపీ క్యాడర్ అయినా, ఆర్ఎస్ఎస్ వాళ్ళైనా, ఇంకోళ్ళైనా ఎవరైనా కూడా ఇలాంటి వాటిని మొత్తం ఖండించి వాళ్ళ కింది లెవెల్లో కూడా ఇలాంటివి మనం చేయకూడదురా బాబు అని చెప్పి వరకు చెప్పాల్సిన అవసరం ఉందని నేను కోరుతున్నాను.